మీరు ఎప్పుడైనా అప్పు చేశారా? ఒకవేళ అప్పు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా కుటుంబస్థాన్ అనే తమిళ్ డబ్బుడ్ మూవీ చూసా. ఓకే, G5లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టర్ మణికందన్, డైరెక్టర్ రాజేశ్వర స్వామి, హీరోయిన్ సాన్వి మేఘన. సినిమా బాగుంది, ఫ్యామిలీ డ్రామా, చూడొచ్చు, మంచిగా. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వాళ్ళ కుటుంబంలోకి వస్తే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు అనేది, అండ్ అదే టైంలో హీరోకి జాబ్ పోయి ఎంత స్ట్రగుల్ అవుతుండు, అప్పులు ఎలా చేసిండు, ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు ఎలా చేసిండు, ఆ ఫ్యామిలీ తెలియకుండా అనేది బాగా చూపెట్టిండు. అంటే ఆ స్ట్రగుల్స్ చూస్తుంటే ఆ స్ట్రగుల్ మనం కూడా ఫేస్ చేసినాం కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే మణికందన్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే మన మధ్య నుంచి పోయి మనమే యాక్ట్ చేస్తున్నట్టు అంత ఫీల్ అవుతాం. అంత బాగుంటుంది యాక్టింగ్. మణికందన్ చాలా న్యాచురల్గా చేస్తాడు అండ్ న్యాచురల్ కూడా ఉంటాడు. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు, మంచిగా చేసింది. అండ్ ఎస్పెషల్లీ హీరో బాగా చేసిన వ్యక్తి, అదే మిన్నల్ మురళిలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి చాలా బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. తర్వాత మనీ ఇంపార్టెంటా లేకపోతే మనుషులు ఇంపార్టెంటా అని బాగా చూపెట్టిండు. మనీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, మనుషులకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే ఒక జాబ్ లేకపోతే ఇప్పుడు జరిగే, అంటే ఇప్పుడున్న సొసైటీలో ఒక జాబ్ లేకపోతే ఒక మనిషిని ఎలా చూస్తారు అనేది బాగా చూపెట్టిండు. తర్వాత మనీ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్ అని తర్వాత వాళ్ళ బావ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రియలైజ్ అయ్యి ఎలా ఎండ్ అయింది అనేది స్టోరీ చాలా బాగా చేసిండు. డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ G5లో స్ట్రీమ్ అవుతుంది, మీరు చూసేయండి. థ్యాంక్ యూ.